పొంగులేటిపై వస్తున్నటువంటి ఆరోపణలు సవాలు చేశారు పిసిసి చీఫ్. ఆధారాలుంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు ఆయన. అయితే పొంగులేటిపై చర్చకు సవాల్ విసురుతున్నానని చెప్పి పిసిసి చీఫ్ అనడం షాకింగ్ గురి చేసింది. అటు ఆరోపణలు చేసే వాళ్ళు ఆధారాలతో గాంధీ భవన్కి రండి అంటున్నారు పిసిసి. ఇటు బట్ట కాల్చి మీద వేస్తామంటే కుదరదు. గత 10 ఏళ్లలో మంత్రులు చాలా దోచుకున్నారు. అప్పుడు జేబులు నింపుకొని ఇప్పుడు మాపై విమర్శలు చేస్తారా? ఆనాటి దోపిడీ గురించి ఎవరో కాదు, స్వయంగా ఆ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆ కుటుంబానికి దగ్గరగా ఆ కుటుంబంలో ఒకరైన వ్యక్తి కవిత చెప్తోంది. నాసిరకం ప్రాజెక్టులు కట్టి అవినీతికి పాల్పడ్డారు గత ప్రభుత్వ పాలకులు. నాదర్గుల్లో పొంగులేటి భూ ఆక్రమణలపై పాల్పడ్డారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటే బీఆర్ఎస్ ఆరోపణలు కౌంటర్ ఇచ్చారు పిసిసి చీఫ్. ఒకసారి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. విచ్చలవిడిగా మా అన్న, మా బావ, మా ఇంకో అన్న దోచుకున్నారనే మాట చెప్తా ఉన్నారు. ప్రజలకు అర్థమైంది ఇది. ఇప్పుడు మీరు దోపిడీ చేశారు, ప్రాజెక్టుల పేరిట నాసిరకం ప్రాజెక్టు కట్టి ప్రజా సొత్తు దుర్వినియోగం చేశారు కాబట్టి ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ బీటలు పాడుతూ ఉంది. ఇలా నాగార్జున సాగర్ చూసినా, నిజాం సాగర్ చూసినా, పోచంపట్ ప్రాజెక్ట్ చూసినా, ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద ప్రాజెక్టు కట్టి ఎలాడికి ఒక గీత కూడా పడినట్టు సందర్భం. మీరు కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లకే బీటలు పాడుతుందంటే మీరు ఏ రకంగా జేబులు నింపుకున్నారో అర్థమవుతా ఉంది. మీరు జేబులు నింపుకొని మీరు విచ్చలవిడిగా అవినీతి చేసి ప్రజా సొత్తుని విచ్చలవిడిగా దోచుకొని ఆర్థిక విధ్వంసం వచ్చిన మీరు ఇలా మీ మీద దృష్టి నుంచి మళ్లించడానికి పొంగులేటి మీదనో ఇంకేతర మంత్రుల మీద విమర్శ చేస్తూ ఉన్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. పొంగులేటి మీద వచ్చిన విమర్శ మీరు మీ దగ్గర ఆధారాలు ఉంటే రండి, చర్చిద్దాం. కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ కూడా పారదర్శకంగా పోవాలనే ఉద్దేశంతో ఉంది. మీరు మీ దగ్గర ఆధారాలు లేవు, ఊరికే బట్టగాల్సి మీదనేస్తాం, బదనాం చేస్తానంటే ఆ బదనాంలో మీరేదో తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది కాదు. నాగార్ దుర్గారు అదేంటి ఆ భూములు అన్నమాట. నాదర్గోల్ భూముల విషయంలో జరిగినటువంటి కార్యక్రమాలను కూడా టీఆర్ఎస్ నుండి జరిగినాయి. ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్. ఇది కళ్ళ ముందు ఉంది. మీకు టీఆర్ఎస్ హయాంలోనే జరిగినాయి. ఇవాళ మా మీద నిందలిస్తున్నట్ట. మీరు కబ్జాకు ప్రయత్నం చేశారు, మీరు దాన్ని కబలించేందుకు ప్రయత్నం చేశారు. మీరు ఆన్ రికార్డ్ పేపర్ మీద ఉన్నటువంటి సందర్భము ఇలా మా మీద బట్టగాల్సి చేస్తా అంటే ఎట్లా అవుతుంది? నిన్న పొంగులేటి గారు అన్ని రకాలుగా వివరణ ఇచ్చారు. నేను రెడీగా ఉన్నానని మాట చెప్పడం జరిగింది. చర్చకు సిద్ధమన్నారు, ఎంక్వైరీకి సిద్ధమన్నారు. ఇంకేం కావాలి? మీరు రండి, మరి మీద ఆధారాలు ఉంటే రండి, గాంధీ భవన్ తీసుకురండి, ఆధారాలు మాకు ఇవ్వండి. డెఫినెట్గా మేము దాని మీద తదుపరి చర్యలు ఉంటాయి. మీరు ఏ ఆధారం లేకుండా నిందలేస్తాము, పత్రిక వాళ్ళు ఉన్నారు, మీడియా ఉంది కాబట్టి మేము అన్నది రాస్తారు కాబట్టి ఇదేదో ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది పిచ్చితనం అవుతుంది. ప్రజాస్వామ్యంలో పసవు ఉంటే ఆరోపణ చేయండి, ఆరోపణలో వాస్తవం ఉంటే డెఫినెట్గా మేము దాన్ని స్వీకరిస్తాము. ఊరికే మంత్రుల్ని బదనాం చేస్తాం, ముఖ్యమంత్రులు బదనాం చేస్తాం అనేటువంటి కార్యక్రమం ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా ప్రజలు దీన్ని విశ్వసించే పరిస్థితులు ఎదుగుతూ ఉన్నారు. రైట్. సో ఇది మహేష్ కుమార్ గారు మాట్లాడిన మాట. మాపై, మా మంత్రిపై బురద చల్దామంటే ఊరుకో, నిజంగా ఆధారం లేదంటే తీసుకురండి, చర్చించుకుందాం. ఇది అంతా కూడా ఓపెన్ ప్లాట్ఫామ్ అన్నట్టుగా మహేష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. సో పొంగులేటి అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది విచారణ చేస్తాం, సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామన్న అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి, పొంగులేటిపైనే కాదు గత ప్రభుత్వంలో ఉన్న క్రషర్లపై కూడా ఎంక్వైరీ చేద్దామన్న ముఖ్యమంత్రి సడన్గా ఆ డైవర్షన్లో భాగంగానే గాంధీ భవన్కి రండి, ఆధారాలు సమర్పించండి అంటున్నారా? నిజంగా ఇనిషియేట్ చేస్తారా సిబిసిఐడి ఎంక్వైరీకి? గంగుల కమలాకర్ పైన, బద్దిరాజు రవిచంద్ర పైన కూడా చేద్దామని మాట్లాడుకొచ్చిన ముఖ్యమంత్రి సడన్గా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడితో రండి ఆధారాలు చూపించమని డైవర్షన్ అనుకోవాలా? ఏం జరుగుతుందో చూడాలి. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. శ్రీధర్, సో మహేష్ కుమార్ గౌడ్ రండి ఆధారాలతో సహా గాంధీ భవన్లో చర్చిద్దాం, ఇట్స్ ఓపెన్ ప్లాట్ఫామ్ అంటూ చెప్తున్నారు ఆయన. సో పొంగులేటి అటువంటి అవినీతికి పాల్పడలేదని బురద జల్లి మీరేస్తామంటే మేము ఊరుకోమనే రకం కూడా మాట్లాడుతున్నారు. సో సిబిసిఐడి ఎంక్వైరీ ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఆధారాలు తీసుకురావడం ఎందుకు అడుగుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి ఆరోపణలు బలంగా పబ్లిక్లోకి వెళ్తున్నాయనే రకంగా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా, లేదు బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ అటాక్ని ఎలా చూడాలి? డెఫినెట్గా మన ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అటు పొంగులేటి మీద వస్తున్నటువంటి భూ అంశానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ప్రభుత్వాన్ని మొత్తానికి కూడా కొంత ఇరుకాటను పెడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పొంగులేటి విషయంలో ఒక్కసారి కాదు, పదే ఎప్పుడైతే పొంగులేటి మంత్రి పదవి తను మంత్రి అయ్యారు అప్పటి నుంచి కూడా
ఇటువంటి ఆరోపణలు ఎప్పటికప్పుడు కూడా ఆయన మీద కొన్ని విషయాల పట్ల కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేయడమే కాకుండా వాటికి సంబంధించి కూడా విమర్శలు చేస్తొస్తుంది. అటువంటి తరుణంలో అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాదర్గుల్ భూ అంశంలో కానివ్వండి, ఇటీవల అసెంబ్లీ జరుగుతుండగా అటు బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి క్రషర్, అటు క్రషర్ కొత్వాల్గూడకు సంబంధించినటువంటి అంశంలో క్రషర్లో కూడా పొంగులేటి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో క్రషర్ మిషన్ ఆయనదే జరుగుతుంది, అక్కడ వనరులను కూడా దోచుకుంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన పైన ఆరోపణలు చేశారు. అప్పుడు కూడా సిబిసిఐడి ఎంక్వైరీ ఇస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదిక ప్రకటించారు. అయినప్పటికీ కూడా కొత్తగా నాదర్గుల్లో 7,000 కోట్లకు సంబంధించినటువంటి భూ కుంభకోణంలో పొంగులేటి ఉన్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ విమర్శలు ఏం కాకుండా అక్కడ లోకల్లో వెళ్ళి కూడా దాన్ని ఆ భూములకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వానికి ఇది కొంత ఈ విషయానికి సంబంధించి కొంత ఇరకాటను పెడుతుంది. దానికి సంబంధించి ఇప్పటికటో కాంగ్రెస్ నేతలు తిప్పి కొడుతున్నారు. పార్టీ పరంగా పిసిసి దృష్టికి తీసుకెళ్తే డెఫినెట్గా అసలు పసలేని విమర్శలు చేయదు. నిజంగా ఏదైనా పొంగులేటికి సంబంధించినటువంటి అంశంలో భూ కుంభకోణాలు కానివ్వండి, భూ అవినీతికి సంబంధించినటువంటి విషయాలు ఏమున్నా సరే అనవసరంగా కూడా ఏదో విమర్శ చేయాలని చేస్తే ఊరుకోము. డెఫినెట్గా కూడా దానికి సంబంధించిన ఆధారాలు తీసుకొని రండి, గాంధీభవన్ వేదిక కూడా సిద్ధంగా ఉన్నాం, దాని మీద చర్చిద్దాము, నిజంగానే ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటామంటున్నారు. మరొక పక్క పొంగులేటి అంశానికి సంబంధించి ఇప్పటికే ఆయన ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా కొంత పొంగులేటి మీద కూడా ప్రెషర్ తీసుకోవడంతో నిన్న ఆయన సైతం కూడా అటు సెక్రటరియేట్లో ప్రెస్ మీట్ పెట్టడమే కాదు, ప్రెస్ మీట్కి సంబంధించి అసలు బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి భూదందాలు ఏది, నాదర్గులకు సంబంధించిన అంశంలో కూడా ఒక ప్రైవేట్ వ్యక్తికి లీజుకు ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చింది బీఆర్ఎస్ కాదా అంటూ కూడా కౌంటర్ అటాక్ చేయడమే కాకుండా గతంలో తన పార్టీలో ఉన్నప్పుడు తన బీఆర్ఎస్ నేతలు కూడా మోచేతి నీళ్ళ దగ్గర ఇప్పుడు కావాలని తన మీద కక్ష కడుతున్నారు. కాబట్టి ఇటువంటి ఆరోపణలకు ఎక్కడ కూడా భయపడేది లేదు. వారు సొంత కరపత్రమైనటువంటి పత్రిక ద్వారా కూడా ఈ ఆరోపణలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఉపేక్షించలేదు. బీఆర్ఎస్ నేతలకు తగిన బుద్ధి చెప్తామంటూ పొంగులేటి చెప్పడం, తాజాగా ఎపిసోడ్కు సంబంధించి ఈరోజు పీసీసీ స్పందించడం, ఇదంతా చూస్తే మనం డెఫినెట్గా అటు పార్టీకి డ్యామేజ్ అవుతుంది, ఇంకోవైపు ప్రభుత్వానికి కూడా కొంత డ్యామేజ్. మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఒకసారి ఈ ఎగ్జాక్ట్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ కి సవాల్ కి హరీష్ రావు కూడా రియాక్ట్ అయ్యారు. హరీష్ రావు పొంగులేటి వ్యవహారంపై మాట్లాడుకొచ్చారు. హరీష్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. వైపు మస్జిదు, చర్చు, అంత పవిత్రమైనటువంటి సెక్రటరియట్ లో కూర్చొని నిజాలు దాచి అబద్ధాలు మాత్రమే మాట్లాడాడు ఆ పొగరులేటి మంత్రి. నిన్న ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తా ఉంటే, ఆయన బూతులు మాట్లాడే విధానం చూస్తా ఉంటే ఎంత డిఫెన్స్ లో పడ్డాడో స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సరకు లేనప్పుడు, సమాధానం లేనప్పుడు తిట్లకు ఎత్తుకుంటారు. నిన్న ఆయన చెప్పిన కథలు, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన బాడీ లాంగ్వేజు, ఆయన ఎంత డిఫెన్స్ లో పడ్డాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. సమాధానం లేదు గనుకనే నువ్వు తిట్ల రాగాన్ని అందుకున్నావు. ఇలా ఈ పొగరులేటి ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడినట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. ఎంతసేపు సంస్థను కాపాడుకోవాలి, కొడుకును కాపాడుకోవాలి, గొంతు జించుకోనో, తిట్లదండం అందుకోనో, పిట్టకథలు చెప్పో దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. ఆయన ఎంత ఆయాసపడ్డాడో మనం చూసాం. చాలా ఆయాసపడ్డాడు. అంటే నేనొక్కడే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తన కంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టుకున్నాడు. బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇవ్వడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి, అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. అంటే ఆయన తాపత్రయము, ఆయన ప్రయాస అంతా కూడా నేనొక్కనే కుంభకోణాలు చేయలేదు, నేనొక్కనే అవినీతి పరుణ్ణి కాదు, రాష్ట్ర కేబినెట్ లో చాలా మంది ఉన్నారని తన బురద అందరికీ అంటించే ప్రయత్నం చేసినట్టుగా నిన్న ఆయన ప్రయత్నం కనబడ్డది.
ఇవాళ నిన్నటి ప్రెస్ మీట్తో రాష్ట్ర ప్రజలకు ఒకటైతే అర్థమైంది, ఆయన పొంగులేటి కాదు పొంగు లూటి అనేటువంటి విషయం చెప్పకనే చెప్పిండు నిన్న. ఇప్పుడు ఇష్యూ సింపుల్ బై, ఇవాళ క్రషర్కు సంబంధించి శాసనసభలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? అరే మా మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో జరిగిన అవినీతిని, అవకతవకల్ని మా అధికారులే గుర్తుపట్టారు, మీరేం బయటకు తీయలే ప్రతిపక్షము, మా అధికారులు మేమే గుర్తుపట్టినాం, మేమే పెనాల్టీ వేసినాం, మేమే పైసలు కట్టించినామని. రైట్, ఇది మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న మాట. సెక్రటరియట్ వేదికగా పొంగులేటి కాదు పొంగు లూటి, తనకంటిన బురదని ఇతర మంత్రులు కూడా అంటించే ప్రయత్నం చేశాడు. మంత్రి జూపాలి కృష్ణారావు కూడా పేరు ప్రస్తావిస్తూ ఆయన విషయంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడని చెప్పి పొంగులేటి ప్రెస్ మీట్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సో శ్రీధర్, ఇటు ఇంకా రచ్చలేపే అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సవాల్ని స్వీకరించే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇంకా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపైన కౌంటర్ ఇవ్వకపోయినా పొంగులేటిపై మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్టు అర్థమవుతోంది. సో పొంగులేటి వ్యవహారానిపైన ఇటు బీఆర్ఎస్ పార్టీ వదిలే ప్రసక్తి లేదు. తన కుమారుడిని ఆయన ఒక మంత్రిలా కాదు రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతలా మాట్లాడుకొచ్చారంటూ కూడా మాట్లాడుకొచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు పొంగులేటి అంశం? దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎంత సిద్ధశుద్ధితో ఉంది? నిజంగా సిబిసిఐడి ఎంక్వైరీ వరకు వెళ్తుందా? డెఫినెట్గా మనం అటు పార్టీ సీరియస్గా ఉంది కాబట్టి ముందు అసెంబ్లీ వేదిక కూడా ఒకవైపు సిబిసిఐడి ఎంక్వైరీ అని చెప్పి సాక్షాత్తుగా ముఖ్యమంత్రి ప్రకటించడమే కాకుండా పీసీసీ వ్యాఖ్యలు ఈరోజు నిశ్చితంగా పీసీసీ వ్యాఖ్యలు గమనిస్తే మాత్రం పార్టీకి సంబంధించినటువంటి అంశం ఏదైతుందో పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే డెఫినెట్గా ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్న సంకేతాలు ఏవైతే ఉందో అది పార్టీ పైనుంచి కూడా కొంత ఆర్డర్స్ వచ్చినాయని చెప్పి వచ్చి ఉండొచ్చు అని చెప్పి కూడా కొంత చర్చ పార్టీలో అయితే జరుగుతున్నటువంటి సందర్భం అయితే ఉందో. ఇంకో పక్క అటు బీఆర్ఎస్ నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెక్రటరియట్ వేదికగా మాట్లాడతాను పొంగు లేటి కాదు పొంగు లూటి అంటూ మాట్లాడడం ఏదైతే ఉందో అది దానిపైన కూడా కొంత కౌంటర్ ఇచ్చినటువంటి దానికి అక్కడ వచ్చేదే కాకుండా బీఆర్ఎస్ సంబంధించినటువంటి హరీష్ రావు సైతం కూడా ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించడం, తానే కాదు తాను బురద పూసుకోవడం కాదు ఇతర మంత్రులకు సైతం కూడా సహచర మంత్రులకు సంబంధించి కూడా ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి మంత్రులకు కూడా బురద పూసేటువంటి ప్రయత్నం చేశారు. డెఫినెట్గా కూడా పొంగు లేటికి సంబంధించినటువంటి అంశంలో కూడా బీఆర్ఎస్ ఆయన సీరియస్గా ఉండడమే కాకుండా ఆయన ఎంత కవర్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన టెన్షన్గా అనిపిస్తుంది, ఆయన చెప్పడంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి కూడా హరీష్ రావు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకోవైపు అటు పీసీసీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద ప్రస్తుత విషయానికి స్పందించకపోయినప్పటికీ డెఫినెట్గా బీఆర్ఎస్ అటు పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఆయనకు సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అది భూ విషయం కానివ్వండి, క్రషర్ సంబంధించిన అంశంలో కానీ ఇతర కాంట్రాక్టుల విషయం కానీ ఒక్కొక్కటిగా ముందు నుంచి కూడా పొంగులేటి మీద ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఎక్కడికక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి అటు తనకు సంబంధించినటువంటి కంపెనీ పేరుతో కాంట్రాక్టులు తీసుకొని ఈ అంశాలు అయితే ఏదైతే ఉందో అదే కాకుండా ఇప్పుడు తాజాగా కూడా నాదర్గులు భూముల విషయం కానీ క్రషర్కు సంబంధించినటువంటి అంశం కానీ డెఫినెట్గా బీఆర్ఎస్ మరింత కూడా కొంత ఆధారాలు సేకరించే పనిలో పడవచ్చు అని చెప్పొచ్చు. దాని విషయంలో కాంగ్రెస్ కూడా ఎప్పటికప్పుడు కూడా అటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టే పనిలో ఉంది. ఏదేమైనప్పటికీ అటు పొంగులేటి అంశం కూడా కాంగ్రెస్ కొంత ఇరకాటంలో పెట్టే అంశం అని చెప్పొచ్చు మనోజ్. థ్యాంక్ యూ శ్రీధర్. మొత్తంగా మహేష్ కుమార్ గౌడ్ పొంగులేటి విషయం పైన సవాల్ చేశారు బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీ పొంగులేటి అవినీతి పడని, పొంగులేటి భూ కబ్జాలు చేశారని, పొంగులేటి విషయం పైన రకరకాల ఆరోపణలు చేస్తుంటే ఆధారాలు ఉంటే తీసుకురండి, ఇట్స్ ఓపెన్ ప్లాట్ఫామ్ అంటూ సవాల్ చేశారు. మీరు బురద చల్లితే మేము దాన్ని తీసేసుకోవడానికి దాన్ని కడుక్కోవడానికి అనుకుంటే పొరపాటే. గత ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి జరిగింది, మంత్రులు ఎంతలా దోచుకున్నారనేది మీ పార్టీలో మీ కుటుంబంలో వ్యక్తి చెప్పుకొచ్చారని చెప్పి కవిత పేరు ఉద్దేశిస్తూ కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుకొచ్చారు. సో మీ అభిప్రాయం ఏంటి? మంత్రుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతి పడని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసి మాట్లాడుతోంది. సో ఇంతమంది మంత్రులున్నా కేవలం పొంగులేటిని టార్గెట్ చేశారు కాబట్టి పొంగులేటిపై నిజంగానే అవినీతి పడని మీరు అనుకుంటున్నారా? లేదు పొంగులేటిపై రాజకీయం కోసం కొనంలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ది సేమ్ టైం మహేష్ కుమార్ గౌడ్ పొంగులేటిపై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు మళ్ళీ చూద్దాం. విచ్చలివిడిగా మా అన్న, మా బావ, మా ఇంకో అన్న దోచుకున్నారనే మాట చెప్తా ఉన్నారు. ప్రజలకు అర్థమైంది ఇది. ఇప్పుడు మీరు దోపిడీ చేశారు, ప్రాజెక్టుల పేరిట నాసిరకం ప్రాజెక్టు కట్టి ప్రజా సొత్తు దుర్వినియోగం చేశారు కాబట్టి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు పాడుతూ ఉంది. ఇలా నాగార్జున సాగర్ చూసినా, నిజాం సాగర్ చూసినా, పోచంపట్ ప్రాజెక్ట్ చూసినా ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద ప్రాజెక్టు కట్టి ఎలాడికి ఒక గీత కూడా పడినట్టు సందర్భం. మీరు కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లకే బీటలు పాడుతుందంటే మీరు ఏ రకంగా జేబులు నింపుకున్నారో అర్థమవుతా ఉంది.
మీరు జేబులు నింపుకొని మీరు విచ్చలవిడిగా అవినీతి చేసి ప్రజా సొత్తుని విచ్చలవిడిగా దోచుకొని ఆర్థిక విధ్వంసం మీరు ఇలా మీ మీద దృష్టి నుంచి మళ్లించడానికి పొంగులేటి మీదనో ఇంకేతర మంత్రుల విమర్శ చేస్తూ ఉన్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. పొంగులేటి మీద వచ్చిన విమర్శ మీరు మీద ఆధారాలు ఉంటే రండి, చర్చిద్దాం. కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ కూడా పారదర్శకంగా పోవాలనే ఉద్దేశంతో ఉంది. మీరు మీ దగ్గర ఆధారాలు లేవు, ఊరికే బట్టగాల్సి మీదనేస్తాం, బదనాం చేస్తానంటే ఆ బదనాంలో మీరేదో తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది కాదు. ఆగారు దొరకరు. అదేంటి ఆ భూములు అన్నమాట, నాదరగోలు భూముల విషయంలో జరిగినటువంటి కార్యక్రమాలను కూడా టీఆర్ఎస్ నుండి జరిగినాయి. ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్. ఇది కళ్ళ ముందు ఉంది. మీకు టీఆర్ఎస్ హయాంలో జరిగినాయి. ఇవాళ మా మీద నిందలిస్తున్నట్ట. మీరు కబ్జాకు ప్రయత్నం చేశారు, మీరు దాన్ని కబలించేందుకు ప్రయత్నం చేశారు. మీరు ఆన్ రికార్డ్ పేపర్ మీద ఉన్నటువంటి సందర్భము ఇవాళ మా మీద బట్టగాలు చేస్తా అంటే ఎట్లా అవుతుంది? నిన్న పొంగులేటి గారు అన్ని రకాలుగా వివరణ ఇచ్చారు. నేను రెడీగా ఉన్నానని మాట చెప్పడం జరిగింది. చర్చకు సిద్ధమన్నారు, ఎంక్వైరీకి సిద్ధమన్నారు. ఇంకేం కావాలి? మీరు రండి, మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే రండి, గాంధీ భవన్ తీసుకురండి, ఆధారాలు మాకు ఇవ్వండి. డెఫినెట్గా మేము దాని మీద తదుపరి చర్యలు ఉంటాయి. మీరు ఏ ఆధారం లేకుండా నిందలేస్తాము, పత్రిక వాళ్ళు ఉన్నారు, మీడియా ఉంది కాబట్టి మేము అన్నది రాస్తారు కాబట్టి ఇదేదో ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది పిచ్చితనం అవుతుంది. ప్రజాస్వామ్యంలో పసవు ఉంటే ఆరోపణ చేయండి, ఆరోపణలో వాస్తవం ఉంటే డెఫినెట్గా మేము దాన్ని స్వీకరిస్తాము. ఊరికే మంత్రుల్ని బదనాం చేస్తాం, ముఖ్యమంత్రిని బదనాం చేస్తాం అనేటువంటి కార్యక్రమం ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా ప్రజలు దీన్ని విశ్వసించబడతలేదు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. నమస్కారం, తేరతీజ్ ఇండియా మీ అందరి కోసం ఇదే April 9 దేశ్ తిరుపతికి వస్తున్నా. అండ్ ఇట్స్ ఫర్ లక్కీ షాపింగ్ మాల్స్ 16 స్టోర్ ఓపెన్ అన్నమాట. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు ఆఫర్స్ కూడా చాలా ఉండబోతున్నాయి. సో సీ యూ వెరీ సూన్. లెట్స్ సెలబ్రేట్ టుగెదర్. ఇదే April 9. Lucky, lucky, lucky.